భారత్ని నమ్మి చెడ్డవాడు లేడు, చైనాని నమ్మి బాగుపడ్డోడు లేడు అనేటువంటి సూత్రం పనికొస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ చైనాని నమ్మింది, అప్పుల పాలయ్యింది, ముందుకి పోలేదు, వెనక్కి పోలేదు. శ్రీలంక చైనాని నమ్మి అప్పుల పాలై పెద్ద సంక్షోభం వచ్చి దేశాధ్యక్షుడే మారిపోయాడు. పాకిస్తాన్లో ప్రధానమంత్రి జైల్లోకి వెళ్ళి కూర్చుని కొత్త ప్రధానమంత్రి వచ్చి చైనా చెప్పు చేతల్లో నడుస్తున్నాడు. నేపాల్ అట్లాంటి పరిస్థితే, ఏ రోజు కూడా వాళ్ళ చెప్పు చేతల్లో లేనటువంటి పరిస్థితి. ఆ భూభాగాన్ని సగం సగం కబ్జా చేసుకుపోతుంది చైనా. అదే సందర్భంలో భూటాన్ మనం ఇచ్చినటువంటి సహకారాల్ని జాగ్రత్తగా వాడుకుని చైనా వాడిచ్చినటువంటి వాటికి లొంగిపోయి చివరికి చేసిన తప్పటడుగు ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. బంగ్లాదేశ్ దాని నుంచి బయటకు వద్దాం అనుకున్న సందర్భంలో అక్కడ చైనా విపక్ష పార్టీని ఎంకరేజ్ చేసి దెబ్బతీసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే భారత్ దగ్గర నుంచి ఆర్థిక సాయం తీసుకుని భారత్ ఏనాడు ఎవరి మీదన ఎలాంటి పెత్తనం చేయలేదు. కానీ భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది అంటూ చైనా వాడు రెచ్చగొడతా ఉంటే చైనాకు సంబంధించిన అమ్మాయిల్ని పంపించి రాయబారులుగా ఆ అమ్మాయిలతో చెప్పించేటటువంటి మాటలు విని వీళ్ళు దాంతోపాటుగా వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలకు లొంగినటువంటి పాలకులు అక్కడ భారత్కి వ్యతిరేకంగా పోయి చైనా చెప్పు చేతల్లోకి చేరిపోయినటువంటి పరిస్థితి. అందులో మాల్దీవులు కూడా ఒకటి. భారత్ ఇండియా అవుట్ అన్నట్టు నినాదంతో వచ్చింది. తీరా చూస్తే ఆ మాల్దీవుల అధ్యక్షుడు ఎన్నికయ్యాక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చైనాకి పోతే చైనా అనుకున్నాడు ఈ మాల్దీవుల అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు తనని పక్క నుంచో పెట్టుకుని తిప్పుతాడు అనుకున్నాడు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక కలెక్టర్ స్థాయి అధికారిని పెట్టి తిప్పాడు ఇతన్ని. దెబ్బకి సిగ్గుపడి ఆ తర్వాత వెనక్కి వచ్చాక ఇండియా ఇచ్చే విలువని గమనించిన తర్వాత ఇప్పుడు క్రమంగా ఒక మార్పు అయితే జరగాల్సింది జరిగిపోయింది, డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 27 ఐలాండ్స్, మాల్దీవులు అంటే ఒక్కటి కాదు, మాల్దీవులు అవి. ఆ దీవుల్లో 27 దీవుల్లో కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ని అనుమతిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా భారత్తో కలిసి ప్రయాణించేందుకు నిర్ణయం తీసుకున్నది.